హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తెలంగాణలో దాదాపు 85 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకున్నారు. ఈ 85 లక్షల మందిలో దాదాపు ఒక 20 లక్షల మందిని ప్రభుత్వం తొలగించింది. ఎందుకు తొలగించింది, ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. అలాగే మిగతా 65 లక్షల మందికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల సర్వే అనేది చేపట్టింది. ఈ 65 లక్షల మందిలో దాదాపు 99% మంది అడుగుతున్నటువంటి ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, మాకు రీసెంట్గా ఇందిరమ్మ ఇళ్ల సర్వే అనేది పూర్తయింది, మాకు ఇంటికి వచ్చి ఫోటో తీశారు, మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినట్లేనని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇల్లు కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో అటువంటి వారందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయరు. ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేసుకున్న వాళ్ళలో దాదాపు 70% మందికి ఈ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది. మిగతా 30% మందికి ఎందుకు శాంక్షన్ చేయరని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. దానికి కూడా ఆన్సర్ అనేది మీకు ఎండింగ్లో అయితే చెప్తాను. అలాగే వీటితో పాటు తెలంగాణలో చాలా మంది కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, బీసీ బంధు ఇటువంటి పథకాలన్నీ కూడా తీసుకొని ఉన్నారు. మరి ఇటువంటి పథకాలన్నీ కూడా పొందిన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తారా లేకపోతే చేయరా అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు. సో దీనికి కూడా ఆన్సర్ అనేది మీకు వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తాను. ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేసుకున్నారో అటువంటి వారందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే అనేది పూర్తి చేసుకున్న వాళ్ళలో అసలు ఎవరికి ఇల్లు వస్తుంది, ఎవరికి ఇల్లు రాదో ఇప్పుడైతే చూద్దాము. ఫ్రెండ్స్, తెలంగాణలో ఇంతకు ముందు ఎవరైతే రాజు స్వగృహ, డబుల్ బెడ్రూమ్, అలాగే రాజు గృహకల్ప ద్వారా సొంత ఇల్లు అనేది ప్రభుత్వం దగ్గర నుంచి పొంది ఉన్నారో అటువంటి వారికి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయబడదు. సో ఎవరైతే ఇటువంటి పథకాల ద్వారా ఇంతవరకు ప్రభుత్వం దగ్గర నుంచి ఇల్లు అనేది పొందలేదో అటువంటి వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది. అంటే మీకు ఇందిరమ్మ ఇల్లు రావాలంటే తప్పకుండా మీకు ఇందిరమ్మ సర్వే అనేది పూర్తి చేసుకొని ఉండాలి. అలాగే దాంతోపాటు ప్రభుత్వం దగ్గర నుంచి ఇంతకుముందు మీరు ఎటువంటి ఇల్లు కూడా పొంది ఉండకూడదు. ఇకపోతే తెలంగాణలో ఎవరైతే బీసీ బంధు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి ఇటువంటి పథకాల ద్వారా లబ్ధి పొంది ఉన్నారో అటువంటి వారికి కూడా తప్పకుండా ఈ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయబడతాయి. కాకపోతే మీరు ఒక్క పథకం ద్వారా లబ్ధి పొంది ఉండకూడదు. అదే ఇంతకు ముందు ప్రభుత్వం దగ్గర నుంచి మీరు ఎటువంటి ఇల్లు కూడా పొంది ఉండకూడదు. తెలంగాణలో ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ ఇందిరమ్మ ఇల్లుకు అప్లై చేసుకున్నారు. అటువంటి వారికి ఇందిరమ్మ ఇల్లు అనేవి రావు. ఫ్రెండ్స్, తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లుకు అప్లై చేసుకున్న వాళ్ళలో చాలా మంది ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతూ ఉన్నారు. మేము ఇందిరమ్మ ఇంటికి అప్లై చేసుకున్నాము, మా ఇంటికి వచ్చే సర్వే వాళ్ళు సర్వే చేశారు, గతంలో మాకు ఎటువంటి ఇల్లు కూడా రాలేదు, ప్రజెంట్ మాకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందో రాదని చెప్పేసి చాలా అంటే చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లు ఎవరికైతే వచ్చాయో అటువంటి వారి లిస్టును ప్రభుత్వం మీకు పైన కనిపిస్తున్న టీఎస్ హౌసింగ్ కార్పొరేషన్ వెబ్సైట్లో పెడుతుంది. అలాగే ఈ వెబ్సైట్తో పాటు మీరు ఏ ఏరియాలో అయితే ఇంటికి అప్లై చేసుకున్నారో ఆ ఏరియాకు సంబంధించిన వార్డ్ ఆఫీస్లో కూడా ఈ లిస్టును డిస్ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇందిరమ్మ ఇంటికి అప్లై చేసుకున్నారో అటువంటి వాళ్ళు పైన కనిపిస్తున్న టీఎస్ హౌసింగ్ కార్పొరేషన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఇల్లు వచ్చిందో రాలేదో చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఎవరైతే ఇంటికి అప్లై చేసుకున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఇల్లు వచ్చిందో రాలేదో చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇంటికి అప్లై చేసిన వాళ్ళలో చాలా మంది ఇంకొక విషయాన్ని కూడా అడుగుతూ ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ళ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఎప్పుడు పెడతారని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, ప్రభుత్వం ఏమని చెప్పిందంటే ఇందిరమ్మ ఇళ్ళ అర్హుల లిస్ట్ అనేది సంక్రాంతి పండుగ వెళ్ళిపోగానే మేము డిస్ప్లే చేస్తాము, అలాగే విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి జనవరి నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ళ ఎలిజిబుల్ లిస్ట్ అనేది మనకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వచ్చిన తర్వాత ఈ లిస్ట్ అనేది మీరు ఏ ఏరియాలో అయితే ఉంటున్నారో ఆ ఏరియాకు సంబంధించిన వార్డ్ ఆఫీస్లో డిస్ప్లే చేస్తారు కదా. ఒకసారి మీరు వార్డ్ ఆఫీస్లో కూడా టచ్లో ఉండండి. లిస్టు రాగానే మీరు వార్డ్ ఆఫీస్కి వెళ్ళి అందులో మీ పేరు ఉందో లేదో చూసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. లైక్ వేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.